హాయ్ అండి. ఇవాళ మనం చికెన్‌తో వడలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 3, 4 అవర్స్ నానబెట్టిన పచ్చిశనగపప్పు నేనొక 200-300 గ్రామ్స్ తీసుకున్నాను. పప్పుకు సరిపడా 150 గ్రామ్స్ చికెన్ కీమా తీసుకున్నా. పెద్ద ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్న. అందులోకి ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరి అన్నీ సన్నగా కట్ చేసుకున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు మొత్తం ఉప్పుతో కాకుండా నార్మల్గా మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా. హాఫ్ టేబుల్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వాడాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, అంటే మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అంటే స్పైసీనెస్ కోసం. లేదంటే కొద్దిగా వేసుకొని తర్వాత మనం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా వడపిండిలాగా, ఎలాగైతే మనం వడపిండిని బాగా కలుపుకుంటామో ఆనియన్స్, ఈ కొత్తిమీర, కరివేపాకు బాగా కలిసేలాగా, ఆ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వడలు మనం ఏ విధంగా అయితే శనగపప్పు వడలు వేసుకుంటామో అలాగే ఈ చికెన్ కలిపిన వడల్ని కూడా మనము మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కొంచెం మన వడలు ఎట్లయితే వేసుకున్నా అట్లా గట్టిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వడలు వేసుకుందాము. ముందుగా మనం ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో నేను చూపించినట్లు నార్మల్గా మనం వడలు ఏ విధంగా చేతికి నూనె రాసుకొని వడల్లాగా వేస్తాము, సేమ్ అదే విధంగా వీటిని కూడా వడల్లా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెడితే చుట్టూరు కాకుండా పైన కింద కాకుండా కూడా మధ్యలో నుంచి కూడా ఆయిల్ వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది. చూసారుగా, ఇలా నేను ఒక 7 ఒకేసారి వేసుకునేసాను. మీకు పెద్ద ఇట్లా డీప్ ఫ్రై ప్యాన్ అయితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడల్ని మీడియం ఫ్లేమ్ పైన దాదాపు ఒక 15-20 మినిట్స్ కన్నా బాగా వేగనిచ్చామంటే ఆ లోపల ఉన్న చికెన్ అంతా పప్పుతో సహా బాగా ఉడికి మనకి క్రిస్పీగా ఉన్న చికెన్ వడలు రెడీ అవుతాయి. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒకసారి కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.